సిఆర్డీఏ కార్యాలయం రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. సిఆర్డీ ఆఫీస్ ఇక్కడ పెడతాం విజయవాడ కానీ ఇంకెక్కడ పోయి వెళ్ళాడు మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగుంటాయని అనుకుంటున్నాం. మాకు ఇంతకుముందు తుళ్ళూరు ఉంది ఆర్డినరీగా, ఇది కూడా శాశ్వతంగా కట్టారు, బాగుందండి. మాకు బాబు గారు ఇక్కడ కట్టడం మాకు బాగా ఆనందంగానే ఉంది. అంటే ఏపీ సిఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటాయని మీరు భావిస్తున్నారా? బ్రహ్మాండంగా ఊపందుకుంటాయి. ఇంకొక 20 రోజులు ఈ వానలు కాడితే ఇప్పటికే బాగానే ఉంది. వచ్చి కాదనే వాళ్ళని వచ్చి చూడమని, రోడ్లో తిరిగి కారు వేసుకుని చూడమను, లేదా హెలికాప్టర్ వేసుకుని తిరగమను, జగన్ మూర్తులు కానీ వైఎస్ఆర్ వాళ్ళు ఎవరు ఉంటే తిరగమను, ఎక్కడ పని చేయట్లేదు చూడమను. ఎక్కడైనా తగతగలాడుతున్న పని ఇంకో 2-3 నెలలు ఉంటే 3 షిఫ్ట్లుగా కూడా చేస్తారు, రేత్రి మూడు కూడా చేసేటట్టు ఉన్నారు. అంత స్పీడ్గా ఉంది పని, బ్రహ్మాండంగా ఉంది. అంటే చిన్నపాటి వర్షానికి మునిగిపోతుంది. చిన్నపాటి వర్షానికి నేను చెప్పాలంటే వాళ్ళు ఉన్న వల్ల మునిగి, మా ఊళ్ళో ఎక్కడ ఒక ఇల్లు మునిగరగదో, రాజధాని మునిగిపోయేది, రాజధాని మునిగిపోయాడు, జనాలు చచ్చిపోయే పరిస్థితి మాత్రం అసలు లేదు. జగన్ కళ్యాణ్ ఉన్నాయో, బొత్స సత్యనారాయణ కళ్యాణ్ ఉన్నాయో కానీ ఏడు మా ఊరు ఎప్పుడైనా మీరు ఈ 10 సంవత్సరాల్లో ఇల్లు మునిగిపోయి ఏరు దిగిపోయి అది నీళ్ళు వచ్చి చచ్చిపోయాడనే మాట అక్కడ చెప్పను. ఉత్తరే ఆయన్ని దొంగ మాటలు చెప్పేది. తమ్మినేని సీతారాం కానీ, కొడాల నాని కానీ, వల్లపనేని వంశీ కానీ వీళ్ళు మొత్తం చెప్పేది దొంగ మాటలే. ఇది పల్ల ప్రాంతం అన్నారు, శ్మశానం అన్నారు, రకరకాలుగా అన్నారు కానీ వాళ్ళు మొత్తం నాశనం అయిపోయారు. 51 సీట్లు పోయి 11 సీట్లకు వచ్చారు. ఈయన 21 పోయి 66కి వచ్చాడు. అది గుర్తుపెట్టుకుని రాజధాని బ్రహ్మాండం ఉంది బాబు గారు వచ్చిన తర్వాత. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఆయన మోడీ గారు ముగ్గురు కలవడం బాగా ఆనందంగా ఉంది, బాగా చేస్తున్నారు. ఏ క్లాస్ ఉంటుంది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తా సమాధానం? ఎంత తేడా ఉండమంటే నక్కగా నాకు ఒక తేడా ఉంది. వాళ్ళ నాన్న చూసి ఒకసారి పొరపాటు పడి వేశారు, ఇంకా మళ్ళీ గుర్తుండగా మాత్రం భూతాపితం అయిపోయినట్టే వైసీపీ పార్టీ వేడని చెప్పుకో. మళ్ళీ వచ్చే సీనే లేదు. 175 అని పులి ఇది సింహం అంట. సింహానికి ఇక్కడ అందరూ అడ్డం, సింహం పోయింది. ఇప్పుడు సింహం పులి అయిపోవాలా, అది పిల్లి అయిపోయింది. 175 వస్తాయని ఇలా తెలుసు. ఆయన చెప్పడం నాకు వస్తాయని నడిపించాడు, ఇప్పుడు కూడా నడిపిస్తున్నాడు పోలీసుల్ని, ఉద్యోగస్తుల్ని. నేను వస్తే ముఖ్యమంత్రి అయితే నీ బట్టలు ఉప్పు తెప్పిస్తా, ఎక్కడుండా పట్టుకొస్తా అని అంటున్నాడు. పుట్టురమ్మను ఇవన్నీ పట్టుకొస్తారు, ఇంక తొందరలో ఎక్కడున్నా పట్టుకొస్తారు. ఇప్పుడు ఈ కేసులకి ఎక్కడున్నా పట్టుకొస్తారు. అప్పుడే 10-12 కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఈ ముందు కేసులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. మొత్తాన్ని పట్టుకొస్తారు. ఎంతమంది పోయారు ఇప్పుడు లోపలికి? 48 మంది పోయారు, ఇంకా ఉన్నారు వచ్చేవాళ్ళు. ఏం బాగాలేదు, బాబు గారి ప్రభుత్వం బాగుందండి, మాకు కావాల్సింది. కార్యాలయం ప్రారంభించడం మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కార్యాలయం ప్రారంభించారు, మీకు ఇంకేమనిపిస్తుంది? చంద్రబాబు గారు మా మీటింగ్ విన్నాం కదా, క్లుప్తంగా బాగా సింపుల్గా బాగా చెప్పాడు. రైతులను అభినందన చెప్పాడు, రైతుల కోరిక మీద ఏది కావాలో చేసి పెడతానన్నాడు, మిమ్మల్ని డెవలప్ చేస్తా అన్నాడు. అని అంతకన్నా ఇంకే ఎవరైనా ముఖ్యమంత్రి చెబుతాడు. అంటే రాజధాని పనులు ఊపందుకుంటాయంటే వర్షాల వల్ల తక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్నాడు చిన్నపాటి వర్షానికి రాజధాని మునిగిపోతుంది. అసలు వాడు చేసే చరిత్ర అయిపోయింది, చరిత్ర లేదు అసలు. రాజధాని నిర్మాణంలో పనులు జగన్ రెడ్డి ఆపేశారు. రాజధాని రైతులు మీరు అందరూ చాలా ఉద్యమాలు చేశారు. ఈరోజు శాశ్వతంగా ఏపీ సిఆర్డీఏ భవనం నిర్మించడం మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళందరూ అప్పుడు ఈ బిల్డింగ్లు మొత్తం ఏది మరి ఇది సినిమాల్లో డూప్ అన్నారు కదా, వాడు ఒకడు ఎక్కి దూకితే సరిపోయేది, ఆ బిల్డింగ్ పడేది వాడు పడేది. ఏదో అన్నారు దూర ప్రాంతాలకు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, వాళ్ళకి తమ తెలియదు. ఇటు కడప, కర్నూలు, వాళ్ళకి ఇక్కడ ఏం జరిగేది తెలియదు, వాళ్ళకి దూరం కాబట్టి. దగ్గర వాళ్ళం కాబట్టి మా తెలిసి శాశ్వత భవనాలని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అట్లా మోసం చేసి పని చేశారు. వాడు చేసిన పని అది. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఇంకేం చెబుతావు, పోయి ఇంట్లో పోనుకోమని చెబుతాం. ఏం చెబుతావు? శాశ్వతంగా ఇంట్లో పోనుకోవడం కానీ అసలు అర్జెంట్గా వేయాలా, మరి ఇది కూడా సమస్య ఇస్తున్నాడు. చంద్రబాబు గారు కూడా ఇప్పుడు మన మీద పెట్టిన ఈ అభినందనలు మొత్తాన్ని క్షమిస్తున్నాడు కానీ ఇంకోటి అయితే క్షమించడు. సూత్రాడు ఆయన కూడా భగవంతుడు చూసుకుంటాడు అని. ఈ కార్యాలయం ప్రారంభించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా కార్యాలయం ఓపెన్ చేయడం మీకు ఎలా అనిపించింది, ఏంటి? బాగా సంతోషంగా ఉంది. మేము కూడా భూములు ఇచ్చాము, అందుకని ప్రత్యేకంగా వచ్చాము విజయవాడ నుంచి. మీకు అంటే ఇప్పుడు ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పి వారు చెప్పారు. ఇటువంటి బిల్డింగ్లు కానీ ప్రాజెక్టులు కానీ చాలా వస్తాయి, ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, కొన్ని ఒప్పుకున్నాం అని చెప్పారు. అలాగే విశాఖపట్నం కూడా బాగా
డెవలప్ అవుతుంది. అంటే గూగుల్ ఇప్పుడు చంద్రబాబు గారు దాని రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటాయని మీరు అనుకుంటున్నారా? ఊపందుకుంటు గ్యారంటీగా, ఇందులో ఎట్టి అనుమానం లేదు. అంటే వైసీపీలో అన్నారు అక్కడ ఏం పనులు జరగట్లేదు అని మాట్లాడుతున్నారు. ఏమంటే ప్రతిపక్షం వాళ్ళు ఆయన అట్టగా చేసి పాటు చేశాడు కదా, అలా పాటు చేశాడు. పైగా నైసర్గిక స్వరూపంగా ఆయన బాగా ఆలోచించి పెట్టాడు. కృష్ణా నది ఏ నది అయినా సరే తూర్పు కానీ ఉత్తరం కానీ ఉంటే స్వాస్థ్యకు మంచిది. అవన్నీ ఆలోచించి ఇక్కడ నిర్ణయించారు ఆయన. మా ఒపీనియన్. గతంలో రాజధాని నిర్మాణాల పనులు జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. అవును, ఏం చేస్తే చాలా చాలా బాగుంది. ఇది ప్రారంభం అన్నారు కాబట్టి ఇంకా ఇటువంటి ప్రాజెక్టులు చాలా వస్తాయి, బాగా డెవలప్ అవుతుంది, అందులో ఎట్టి అనుమానం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహకరించమని చెబుతున్నాం. ఆయన ఫస్ట్లో చెప్పారు, నేను తాడేపల్లి ఎందుకుంటాను, నేను రాజధాని ఒప్పుకుంటాను అని చెప్పారు. గుర్తెచ్చుకోండి, మనం ఏ పార్టీ అయినా ఆయన గుర్తు చేసుకుని తాడేపల్లిలో ఉన్నాను, నేను ఖచ్చితంగా నేను డెవలప్ చేస్తాను అని చెప్పి అన్నారు, కానీ చేయలే. అంటే ఇప్పుడు చిన్నపాటి వర్షానికి ఇదంతా మునిగిపోతుంది అది ఇదని మాట్లాడుతారు. ఏమంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు రాకుండా ఎట్టుంటే మునగకుండా ఎట్టుంటుంది కొద్ది గొప్ప, అది ఇలాగే ఉంచారు కదా. బిల్డింగ్ కట్టారంటే హైటీలు ఎక్కుంటారు, మీకు అర్థం కాదా? ఇది వ్యవసాయ భూములు, మరి ఇది ఒకప్పుడు అన్ని పొలాలే, విజయవాడ కూడా పొలాలే, మరి మీకు అర్థం కాదా? మరి ఎట్లా డెవలప్ అయింది? అందుకని అటు సమస్య ఏం లేదు. అది ఒట్టి ఊరికినే ఏది అడుపులో పెట్టడమే కానీ ఏం లేదు. బిల్డింగ్ పై ప్రారంభంపై మీ అభిప్రాయం? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక శుభసూచకం. ఇక్కడ ఈ యొక్క అమరావతి రాజధాని కీలకమైనటువంటి ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం అవడం అనేది చాలా ఆనందపడాల్సినటువంటి విషయం, సంతోషకరమైనటువంటి విషయం. దీనిలో ప్రధానంగా ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్తో పాటు ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ అన్నింటిలో కూడా నిర్మాణం పూర్తయింది. తద్వారా ఏంటంటే సిఆర్డీకి సంబంధించినటువంటి రాజధాని నగర నిర్మాణానికి సంబంధించినటువంటి కానీ బ్యూటిఫికేషన్ కానీ రేరా కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని విభాగాలు కూడా ఒకే గోడు కింద ఇదే ప్రాంతంలో ఈరోజు స్టార్ట్ అయినాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన యొక్క ఆంధ్రుల యొక్క భవిష్యత్తు ఇవ్వాలి, రాజధాని గుండెకాయ లాంటిదని మొదలుపెట్టినటువంటి దాంట్లో మొట్టమొదటి అడుగు ఈరోజు ఇక్కడ మన కళ్ళ ముందు సాకారమై నిలిచిందనమాట. సార్ ఇప్పుడు ఇక్కడ రాజధానిలో జరుగుతున్న ఇతర పనులపై మీ అభిప్రాయం? గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని తట్టుకుని పూర్వం ఉన్నటువంటి ఏదైతే అగ్రిమెంట్స్ కానీ టెండర్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని మళ్ళీ బ్యాంకుల దగ్గర నుంచి అనేక సంస్థలతో కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా పూర్తి చేసుకుని రాజధాని నగరానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడం కానివ్వండి, కోర్టుల్లో గత 5 ఏళ్ల మట్టి నడిచినటువంటి కేసులన్నింటినీ కూడా తొలగింపజేసేసుకుని మళ్ళీ పూర్తిగా మొత్తం కూడా ఈ రాజధాని నగరం ఈరోజు శరవేగంగా ప్రారంభమైంది. దానిలో భాగంగా మొట్టమొదటి కూడా ఇక్కడ సిఆర్డీఏ బిల్డింగ్ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. తద్వారా సిఆర్డీఏ బిల్డింగ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి రేపటి నుంచి పరిపాలన చేస్తారు. అంటే సార్ ప్రజల యొక్క మూమెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతా ఉంది రాజధాని నగర నిర్మాణంలో. అంటే ఇప్పుడు సార్ వర్షం చిన్నపాటి వర్షానికి అమరావతి మునిగిపోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు, దాని మీద ఇదే ఆరోపణలతో గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా వాళ్ళు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆరోపణలు చేసి రాజధాని ముంపుకు గురైపోయింది, కట్టడానికి పనికిరాదని చెప్పేసి అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి ఫేక్ సర్టిఫికెట్లు కూడా మద్రాసు పెట్టినటువంటి విధానం. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా లేదు, 150 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రాజధాని ఇక్కడ ముంపుకు గురవలేదని చెప్పేసి ఇచ్చినటువంటి దాని ప్రకారం 2017లో నగర నిర్మాణం స్టార్ట్ అయింది. ఇంత విస్తృతమైనటువంటి దగ్గర 55,000 ఎకరాల దాంట్లో ఇన్ని రోడ్లు కానీ ఇవన్నీ కూడా రావటం మాస్టర్ ప్లాన్ ప్రకారం 1 కిలోమీటర్కి పెద్ద నిలువుగా కానీ అడ్డంగా కానీ రోడ్లు ఉండటం కానివ్వండి. అసలు ఇది ఒక వినూత్నమైనటువంటి రాజధాని అండి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా గ్రీను బ్లూ సిటీ అన్నమాట. ప్రతి రోడ్డుకి కూడా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ దగ్గర నుంచి అనేక రకాలుగా కూడా బ్రహ్మాండమైనటువంటి గ్రీనరీయే దగ్గర 35% గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. అలాగే వాటర్ ఇటు పాలవాగు కానీ అటు కొండవీటి వాగు కానీ గ్రావిటీ కెనాల్ కానీ వీటన్నిటి ద్వారా ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా
చక్కటి బోటింగ్ దగ్గర నుంచి నావిగేషన్ ద్వారా అన్ని రకాలైనటువంటి ఇది ఒక టూరిస్ట్ ప్రాంతం కూడా అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం కూడా అమరావతి వైపు చూస్తమే కాకుండా ప్రతి దేశం నుంచి కూడా ఇక్కడికి తండోపతండాలుగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ నగర నిర్మాణం యొక్క అటు అసెంబ్లీ భవనం యొక్క నిర్మాణం కానివ్వండి, ఇటు హైకోర్టు భవనం నిర్మాణం కానివ్వండి, సచివాలయాలకు హెడ్ క్వార్టర్స్ కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలు అంటున్నారు ఏదో ఒక భవనం కట్టేసేది కట్టేసాం అంటున్నారు, ఇది అసలు ఏమీ లేదు ఇక్కడ అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఈ శుభ సందర్భంలో తలుచుకోకూడదు. ఎందుకంటే అంత అరాచకంగా దీన్ని శ్మశానం అన్నాడు, ఎడారి అన్నాడు, రకరకాలుగా విధ్వంసం చేసేసాడు. మొత్తం రోడ్లు కూడా తవ్వేసి ఆక్రమించేసుకున్నారు, అమ్ముకున్నారు. అటువంటి దుర్మార్గమైనటువంటి ఇది 35,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగం, 29,000 రైతాంగం యొక్క చిన్నకారు బీసీ ఎస్సీ ఎస్టీల రైతాంగం వాళ్ళ తాతల తండ్రించి వచ్చినటువంటి ఆస్తుల్ని మొత్తం రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చినటువంటి త్యాగం చూసారు. చాలా గొప్ప విషయం అన్నమాట. అటువంటి దాంట్లో ప్రభుత్వం యొక్క దీనికి కానీ మొత్తం కానీ 55,000 ఎకరాల దాన్ని ఈరోజు ఇది స్వయం సమృద్ధిగా తయారయ్యేటువంటి రాజధాని అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మనం ఏమి ఇక్కడ పెట్టట్లా. దీంట్లో బ్యాంకులు సంస్థలు ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని కూడా వేరు సంస్థలకి ధరలకు ఇవ్వటం ద్వారా ద్వారా వచ్చినటువంటి డబ్బుని రాజధాని నగరంలో పెట్టుబడిగా పెడతా ఉన్నాం. మీకు ప్రత్యేకంగా మీకు చెప్పాలంటే ఈ మనకి సిఆర్డీఏ బిల్డింగ్ కనపడతా ఉంది. అదిగో అక్కడ బిల్డింగ్స్ కనపడే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. దానికి ఆ పక్కన ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్స్ ఉన్నాయి. ఈ పక్క నుంచి అన్నీ కూడా చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నాయి. అన్ని బిల్డింగ్స్ కూడా నిర్మాణాలన్నీ జరుగుతూ ఉన్నాయి. 4,000 మంది ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి నగర బిల్డింగ్స్ అనే నిర్మాణం అన్నీ పూర్తి అయిపోయి మౌలికమైనటువంటి వసతులు ఇచ్చే దాంట్లో జరుగుతూ ఉన్నాయి. రేపు జూన్ నాటికి మార్చి తర్వాత 4,000 మంది ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ కూడా ఇక్కడక్కడ వచ్చే నివాసం ఉంటారు. తద్వారా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క మూవ్మెంట్ పెరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఇక్కడ రావడం ద్వారా ఇచ్చేటువంటి హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఇటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఆదాయం సమకూరుతూ ఉంది. తద్వారా భవిష్యత్తులో ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి రాజధాని, వినూత్నమైనటువంటి రాజధాని, ప్రపంచం మొత్తం ఇక్కడే ఉంటుందండి. ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభంపై మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉందండి. గత 5 సంవత్సరాలు బాబు గారు పెట్టిన రాజధాని తీసేస్తారేమోనని అనుమానం పడ్డామండి. మళ్ళీ రాజధాని సాకారం బాబు గారు రాకతోనే సాకారం అయిందండి. పోలవరం అయితేనేమి, విశాఖ స్టీల్ అయితేనేమి, అన్ని ప్రాంతాలు కర్నూలు అయితేనేమి అన్ని ప్రాంతాలు అభివృద్ధి పదంలో నడవాలంటే బాబు గారు కావాలి, బాబు గారు రావాలని కోరుతూ 5 సంవత్సరాలు రాజధాని రైతులుగా పోరాడి బాబు గారిని సీఎంగా చేసుకున్నాము. దానికి సహకారం బాబు గారు ముఖ్యమంత్రి అయినాక శాశ్వత తొలి సిఆర్డీఏ భవనంగా నిర్మించాడు. 15 నెలల కాలంలోనే సిఆర్డీఏ భవనం పూర్తి చేశాడు. ఇంకా మంచిగా అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ రాజధానిలో జరుగుతున్న పనులపై మీ అభిప్రాయం? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. లోటు బడ్జెట్లో కూడా చక్కగా బాబు గారు చెప్పిన మేరకు ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తే రాజధాని బాబు గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందండి. ఆల్రెడీ బాబు గారు అంటే ఒక బ్రాండు. బాబు గారు జైల్లో వేసినప్పుడు చాలా బాధపడ్డామండి మేము. బాబు గారు పరిస్థితి ఏంటి ఇట్టాగా అయిపోయిందని. బయటికి వచ్చినాక చక్కగా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఆగిపోయింది. మనకి రాజధాని లేదని ఇతర రాష్ట్రాలు విక్రించారు. రాష్ట్రం నుంచి ఇప్పుడు అమరావతి ముందుకెళ్తున్నాయి. అసలు రాజధాని లేదు అని ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి ప్రతి ఒక్కళ్ళు మీకు అసలు బ్రాండ్ లేదు, మీకు రాజధాని అనేది లేదు, మీకు ఇల్లు అనేది లేదు. తెలంగాణ వాళ్ళు నెట్టేశారు మిమ్మల్ని. ఏపీ ఆంధ్రప్రదేశ్కి మీకు రాజధాని లేదు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటున్నాడు. ఒక్క రాజధాని కట్టలేనాడు, 3 రాజధానులు ఏం కడతాడండి? చక్కగా బాబు గారిని మళ్ళీ గెలిపించుకొని
రాజధాని ఇంకా రాజధాని అయితే ఏం పోలవరం అంటే అయితేనే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందండి. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే బాబు గారిని చూసి నేర్చుకోవాలి. అభివృద్ధి ఏం చేయట్లేదంట, రాష్ట్రం అభివృద్ధి ఏం చేయట్లేదంట. అసలు ఎందుకు కళ్ళు కనపడతలేదా? సిలిండర్లు ఇవ్వలేదా? గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదా? పిల్లలకి తల్లికి వందనం 1500 రూపాయలు 13,000 రూపాయలు ఇవ్వట్లేదా? అన్నా క్యాంటీన్ తీసేసాడు. అన్నా క్యాంటీన్ బాబు గారు వచ్చినా పెట్టాడు. ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం హామీలు లేని పథకాలు కూడా చక్కగా చేస్తున్నాడండి. ఇప్పుడు 5,000 రూపాయలు పెన్షన్, 5,000 రూపాయలు రాజధానిలో 5,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడండి. చక్కగా రాజధాని ప్రజలు సంతోషంగా, రాజధాని కాదు ఏపీ ప్రజలంతలో సంతోషంగా ఉన్నారంటే అది బాబు గారు డెవలప్ చేయట్లేదు. అది బ్రహ్మాండంగా డెవలప్. ఇదంతా కనపడతలేదండి. ఇక్కడేంది పోలవరం ఏంది, ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది. బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. రాజధానిలో ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదని బ్రహ్మాండమైన అభివృద్ధి. సరి అయిన రోడ్లు లేవండి. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు కాడ ఒక తట్ట సిమెంట్ కూడా వేయలేదు. ఇది బాబు గారు వచ్చినాక రోడ్లన్నీ వేసాడు బ్రహ్మాండంగా. రోడ్లు ఎక్కడ పోవాలన్నా తిరుపతి, మద్రాసు, బెంగళూరు ఎక్కడ పోవాలన్నా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. నిద్రపోతా ప్రయాణం చేసినా బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నారు. అంత ముందర శ్మశానం అన్నారు. ఇది అంతా శ్మశానం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేశాడు, శ్మశానం చేశాడు. ఈ రాజధానిలో రైతుల్ని సంపేత్త చేశాడు అనమాట 5 సంవత్సరాలు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అసలు ప్రశాంతంగా రోడ్డు మీద నుంచున్నా కానీ ప్రశాంతంగా తిరిగే రోజులు ఇవి. బ్రహ్మాండంగా ఉంది రాజధాని. మళ్ళీ బాబు గారే రావాలి. లోకేష్ గారు బాబు గారు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. సిఆర్డీఏ భవనం ప్రారంభం మీ అభిప్రాయం? మా అభిప్రాయం గత ల్యాండ్ పూలింగ్లో బ్రహ్మాండంగా అమరావతి నిర్మాణం కొనసాగుతున్న క్రమంలో ఇది సిఆర్డీఏ బిల్డింగ్ అని ఇక్కడ అన్ని సదుపాయాలతో నిర్మాణానికి తలపెట్టారు. గత 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుత్సాహంగా అయిపోయింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరణలో ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలల్లోనే ఈ భవనం పూర్తి చేసి అత్యాధునిక సౌకర్యాలతో అన్ని సదుపాయం, కమాండ్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం రాజధాని మొత్తం ఏరియా మొత్తం ఇక్కడే కమాండ్ సిస్టమ్ ద్వారా పరిపాలన కొనసాగించడానికి బాబు గారు కృతనిశ్చయంతో త్వరితగత పూర్తి చేయడం మా రైతులందరికీ సంతోషంగా ఉంది. అంటే ఏపీసీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఆల్రెడీ అన్ని పనులకి టెండర్లు పిలిచి అన్నీ మొదలుపెట్టారు. ఇటు మొత్తం 14 బ్యాంకులు అన్ని శంకుస్థాపన దిశగా ప్రారంభమైనాయి. కాబట్టి రాజధాని పనులు శరవేగంగా చాలా ముమ్మరంగా జరుగుతాయని రైతులందరం చాలా అంటే వైసీపీలు అంటున్నారు అసలు ఏం పనులు జరగట్లేదు, కావాలని ప్రచారానికి చేసుకుంటున్నారు అది ఇదని. కలిలేని కబోదులు మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఏపీ సిఆర్డీఏ బిల్డింగే ఉదాహరణ. దీన్ని చాలా సిఆర్డీఏ బిల్డింగ్ అని తీసేసి ఇదేదో పోలీస్ వ్యవస్థని ఏదో మార్చేసి చేయాలి చూశారు వాళ్ళు. కానీ మళ్ళీ ప్రభుత్వం వచ్చి శరవేగంగా దీన్ని పునరుద్ధరించి మళ్ళీ ముందుకు సాగుతుంది. వైసీపీ ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మేది, రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే దిశలో లేరు. అంటే గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. రైతులు రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు, రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు శాశ్వతంగా సిఆర్డీఏ భవనం బిల్డింగ్ ప్రారంభంగా కావడం గురించి మీరేం చెప్తారు? రాజధాని నిర్మాణం ఖచ్చితంగా జరగడానికి ఇది ఒక ఉదాహరణ అని మేము అందరం భావిస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటి శాశ్వత కట్టడం ఇది. కాబట్టి ముందు రోజుల్లో రాజధాని అమరావతి దిగ్విజయంగా పూర్తి చేసి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకి కొనసాగి ఇంకా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందిస్తారని మేము భావిస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తాం అనుకో? బాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇక మీరైనా ఇప్పటికైనా తెలుసుకొని రాజధానికి సహకరించి మీరు కూడా కొంచెం దీనిలో పాల్పంచుకుంటారని మేము భావిస్తున్నాం. లేదంటే మీకు ప్రజలు ఇక మిమ్మల్ని మర్చిపోయే దిశ ఇప్పటికీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరైనా ఇప్పటికైనా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఏపీసీఆర్డీ భవనం మీద గతంలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా నిరుపయోగంగా చేసి పక్కన పెట్టారు. అంతకుముందు అయితే చంద్రబాబు గారు ఇవన్నీ కూడా రెడీ చేశారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 15 నెలల్లోనే ఏపీ సిఆర్డీ భవనాన్ని అభివృద్ధిపరిచి
మరి రాజధానికి సంబంధించిన 29 గ్రామాల యొక్క సమస్యలు అన్నీ కూడా ఇక్కడే పరిష్కారం చేసుకోవడానికి కానీ మాకు రైతులకు కూడా చాలా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడి నుంచే ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా దగ్గరలో ఉండి చేయడానికి కూడా చాలా దృఢ సంకల్పంతో ముందు మొట్టమొదటిగా ఏపీ సిఆర్డీ భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందుగా మనం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఏపీ సిఆర్డీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు ఊపందుకుంటాయని భావిస్తున్నాం. ఊపందుకుంటాయని చెప్పేసి అని మేము గట్టిగా నమ్ముతున్నాం రైతు పరంగా. ఎందుకని చెప్పండి, ఇంకా దగ్గరగా ఉంటాం. మాకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యకి మేము ఇంతకుముందు విజయవాడ పోవాల్సి వచ్చేది. విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి చూసుకొని పని అక్కడ పోయిన తర్వాత సరైన ఇది లేకుండా ఇదిగా ఉండేది. మాకేంటంటే ఇప్పుడు పక్కన 2 కిలోమీటర్లు 3 లోపే కదా, దగ్గరలో కదా, బాగా ఉంది. దగ్గరలో ఉండటం వల్ల ఏందని చెప్పని మాకు ఇదిగా ఉండేది. మేము ఏదైనా పని ఉండా చూసుకోవడానికి కానీ, మాకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా కూడా ఇక్కడ తెలుసుకోవడానికి కానీ మాకు అవకాశం బాగుంటుంది. రాజధాని నిర్మాణ పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు. రాష్ట్ర ప్రజలు మేము ఎప్పుడు శాశ్వతంగా ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కావడానికి మీకు వెళ్ళాలనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఏపీసీఆర్డీతో పాటు ఇంక మిగతా భవనాలు కూడా, ఎందుకంటే శాశ్వత భవనం అనేది అమరావతిలో శాశ్వత భవనం అనేది మొట్టమొదటి భవనంగా కూడా మేము భావించి చాలా సంతోషపడుతూ చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు గారికి ఏం చెప్తారు అనుకుంటున్నారు? ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఇంకేందని చెప్పానంటే, చంద్రబాబు గారు వల్లే ఈ విజన్, ఏదైనా వర్క్ చేయాలంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు గారే. ఆయన తప్ప ఇంక మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళకి కాదు, అతను చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తాను అనుకుంటున్నారు? ఏం చేయగలుగుతాడు ఆయన? ఏమీ చేయలేడు. అక్క చెల్లెల మీద కోర్టుకి వేస్తాడు, అమ్మ మీద బయటికి వండుతాడు. ఏంది లోపల లేదంటే లెక్కర్ స్కామ్ల మీద వాటి మీద వీటి మీద ఉద్యమం చేసి సొంత డబ్బు కావాలి, సంపాదించుకోవాలి. వాళ్ళు రాష్ట్ర ప్రజలు ఏమైతే మనకెందుకు, మనకు అవసరం లేదు. ఏంది ఏదన్నా హత్యలు చేసి వచ్చినా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవసరం అవుతే పదవులు ఇచ్చి ముందుకు నడుపుతాడు. అంటే మీరు పరిపాలన విధానం ఇలా చేయాలని చెప్పేసి అని భయభ్రాంతులతో చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు పరిస్థితి కూడా అదే కదా. ఇక్కడ మేము రాజధాని మొత్తం కూడా 34,453 ఎకరాలు ఇక్కడ ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అంతా కూడా వర్క్ జరిగి చాలా పనులు జరిగి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి, అంతకుముందు ఏం చెప్పాడు ఆయన అసెంబ్లీలో కూడా, నేను రాజధాని ఇక్కడి నుంచి మారుస్తానని చెప్పేసి అపోహలు పిలుస్తున్నారు. అవన్నీ ఉట్టి మాటలు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు గారికి ఇల్లు లేదు ఇక్కడ, నేను మార్చడం అనేది నమ్మొద్దు ఎవరు అని చెప్పాడు. ఇక్కడ అదే రకంగా ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే, అసైన్ రైతులకు కూడా నేను రైతులతో పాటు ప్యాకేజీ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పాడు ఆ రోజు. ఆ ప్యాకేజీ లేదు, ఇల్లు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 రాజధానులు చేద్దాము అని చెప్పేసి ఏ ఒక్క పని కూడా చేయనీయకుండా, కనీసం చంద్రబాబు గారు అప్పుడు పిలిచిన టెండర్లు అవి కొనసాగుతూ ఉండా కూడా ఆయన ప్రత్యేకంగా గ్రాంట్ తేవాల్సిన పని లేదు. ఆ యొక్క ఉన్న గ్రాంట్లను కూడా కొనసాగిస్తూ ఉండా కూడా చాలా డెవలప్మెంట్ అయ్యేది. అలాంటి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కావడం కూడా అతనికి ఇష్టం ఉండదు. అంటే చిన్నపాటి వర్షానికి కూడా అమరావతి మునిగిపోతుంది అది ఇదని మాట్లాడుతున్నాను. నాకు ఇప్పటికి 48 సంవత్సరాలు. మరి ఏ సమయంలో కూడా మునిగిపోవాలా? అంటే ఈయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఇక్కడ రాజధాని మునిగిపోయిందా చేయడానికి? ఆయన ఇంట్లో కూడా కృష్ణా పక్కన ఉందిగా, మరి ఆయన కూడా మునిగిందా? మరి మునిగేటప్పుడు ఆయన ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు? ఇక్కడ ఇది మునిగిద్ది, ఈ ప్రాంతం మొత్తం మునిగిద్ది అని ఆయన చెప్పిన మాటలు చూసుకుంటే ఆయన ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు? ఇక్కడ మునిగే ప్రాంతంలో ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు ఆయన? మరి నువ్వు ఇల్లే కట్టుకున్నప్పుడు రాజధాని కట్టడానికి ఇబ్బంది ఉంది. ఇక్కడ నీకు లేని డౌట్ రాష్ట్రానికి కావాలా? అంటే ఒక సామాజిక వర్గానికి ఇదంతా కట్టబెడుతున్నారు అది సామాజిక వర్గం అని చెప్పంటే నేను ఆ విషయం కూడా చెబుతాను. గతంలో కూడా మీడియాలో నేను చెప్పాను, మా పాదయాత్ర జరిగేటప్పుడు నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళది మాది ఐనుమూల గ్రామం, నా పేరు సౌరం వీరయ్య. అయితే మా గ్రామంలో ఒక్క కమ్మ కుటుంబం కానీ ఒక కమ్మ వ్యక్తి కానీ కూడా ఎవరు లేరు. ఊరు మొత్తం కూడా కాపులే. మరి కాపు సామాజిక వర్గం ఉన్న వాళ్ళందరం కూడా మరి ఎట్లా అయిందండి? ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అయితే అట్లాగా పక్కన కొరగాలు ఉంది, అదే పరిస్థితి, అంత యాదవ వర్గం. ఇప్పుడు మా రెవెన్యూ మొత్తం వచ్చే వాళ్ళకే 18,000 ఎకరాలు ఉంది. మరి అంతా ఇది కూడా ఎక్కడ ఉంది? ఇక్కడ వర్గం ఏముందని చెప్పాలంటే ఎస్సీగా సామాజిక వర్గం ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే ఎస్సీ కాన్షియస్ కూడా ఇది. తాడికొండ అనేది ఎస్సీ. మరి అలాంటప్పుడు కమ్మ సామాజిక వర్గం ఎలా అయిద్దండి? జనం మీద ఏకాడికి మనం చంద్రబాబు గారు చేసిన పని మనం చేయకూడదు. ఏ విధంగా వాళ్ళ మీదకి మనం నెట్టాలి? ఏదో ఒక అబద్ధాల ప్రచారంతో మనం చేయలేము. ఎడుగుడి చేయలేనమ్మా, ఏదో ఒక కులమో గతంలో మనం చేసుకోవాలి. ఏంటంటే ఏ వ్యక్తి అయితే పని చేయలేడో సాకులు చెబుతూ ఉంటాడు. కులాన్నో మతాన్నో లేదా ఇంకోటి చెప్పుకొని దాన్ని స్వభం గడుపుకుంటూ పోయాడు. గత 5 సంవత్సరాలు కూడా అదే పరిస్థితి జరిగింది. అతను కూడా ఏదో ఒక కార్యక్రమం చెప్పుకుంటా ముందుకు నడిపాడు తప్ప అతని వల్ల ఏమీ చేయలేకపోయాడు, ఏమీ లేదు కూడా ఏందనేది.
ప్రారంభంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్ని కార్యాలయాలు ఒక చోటకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. మాకు ఏ పని ఉన్నా కానీ మేము ఆ ఆఫీస్ ఒక దగ్గర ఒక 10 కిలోమీటర్లు ఇంకో ఆఫీస్ లేకుండా అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఒక ఫ్లోర్లో ఒక ఆఫీసు ఏపీ ఏడీసీ అని అన్ని ఆఫీసులు ఒక దగ్గర రావటం వల్ల రైతులు ఏదన్నా పని మీద ఆఫీస్కి వస్తే త్వరితగతిన పనులు అన్నీ జరుగుతాయి. అందరూ అధికారులు అందరూ ఒకే చోట అందుబాటులో ఉంటారు మాకు. అంటే ఇప్పుడు ఏపీ సిఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటాయని భావిస్తున్నారా? ఆల్రెడీ ఎప్పుడూ ఊపందుకుందని ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొచ్చి స్టార్ట్ చేసినప్పుడే ఊపందుకున్నాయి. ఈ వర్షాల వల్ల కొంచెం లేట్ అవుతున్నాయి పనులు. ఇంకా నుంచి వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత ఇంకా స్పీడ్గా జరుగుతాయని భావిస్తున్నాం. అంటే ఇప్పుడు కట్టడానికి లేదు, ఇక్కడ మునిగిపోతుంది చిన్నపాటి వర్షానికి అది ఇది అని కొంచెం మంది మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? వాళ్ళు వచ్చి చూస్తే కదండి, ఎక్కడో రోడ్డు మీద నుంచొని వీడియోలు తీసుకొని పెట్టేసి రాజధాని మునిగిపోయిందంటే తెలిసింది కదండి. లోపలికి వచ్చి తిరిగి చూసి చెప్తే అప్పుడు నమ్ముతారు ఎవరైనా. ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు. పాత రోజుల్లో ఏదో మునిగిపోయిందంటే ఎక్కడో కూర్చొని వీడియోలు చేసి పెడతా ఉంటే అవన్నీ గ్రాఫిక్స్ అంటే వచ్చి బిల్డింగ్ లెక్కి దూకమని చెప్పాము మేము. ఒకళ్ళు కూడా రాలేదు ఆ ఛాలెంజ్కి, బిల్డింగ్ పై నుంచి దూకట గ్రాఫిక్స్ అన్నవాళ్ళు కూడా. వాళ్ళందరూ వచ్చి చూస్తే తెలిసిద్ది కొత్తగా ఎక్కడ ఏమన్నా. రాజధాని నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. అంటే ఇప్పుడు రాజధాని రైతు మీరు అందరూ ఉద్యమాలు చేశారు కదా. అవును. రాష్ట్ర ప్రజలు మీ మధ్య అటువంటి పరిస్థితులు ఇప్పుడు శాశ్వత ఏపీసీఆర్డీ బిల్డింగ్ ప్రారంభం కావడానికి గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రాజధానిలో ఫస్ట్ శాశ్వతంగా అంటే బిల్డింగ్ ఓపెన్ అవటం మాకు ఫస్ట్ తొలి బిల్డింగ్ ఓపెన్ అవుతుంది, మన పర్మనెంట్ బిల్డింగ్. అట్లాగే ఇంకా మరికొన్ని బిల్డింగ్స్ మరికొన్ని ప్రాజెక్టులు అన్నీ కూడా త్వరలోనే ఒక 2-3 నెలల్లోనే క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది. మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజధాని పనులు ఇంకా స్పీడ్ అవ్వాలని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలండి. మీరు రాజధాని పనులు ఆపేశారు, ఒక కులం ఒక మతం అని చెప్పి మీరు ఇక్కడ చేశారు. మీరు వస్తే ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో అన్నీ అర్థం అవుతాయి అని చెబుతారు. ప్రారంభంపై మీ అభిప్రాయం? చాలా మంచి కార్యక్రమం. ఈరోజు ఈ మంచి కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకమైన విషయం. ఇవి మంచి శుభపరిణామం. అన్ని కార్యక్రమాలు ఫస్ట్ ఓపెనింగ్ అవడం కూడా చాలా రాజధానిలో రావడం కానీ ఫస్ట్ 15 నెలల్లోనే ఇది ఒక ప్రారంభోత్సవంగా తెచ్చుకున్నాం. మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ కొన్ని ప్రారంభోత్సవాలు అవుతాయి. చాలా మంచి రోజు మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. అంటే ఏపీసీఆర్డీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటాయని భావిస్తున్నారా? పూర్తిగా ఫుల్ సక్సెస్ అయిపోద్దని చెప్పేసి మళ్ళీ ఇంకా ఎక్కడ ఆక్కోకుండా జరుగుతాయని చెప్పి మా అభిప్రాయం. అంటే ఎందుకని? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పనులు ఏం జరగకుండా ఇప్పుడు కూడా పనులు జరగకుండా కోర్టులు అట్లా ఎన్ని అడ్డుపొలాలు వేసినా ప్రజలు నమ్మరు, ఆఫీసర్లు నమ్మరు. ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఆయన చేసి పొలాలు వేసుకుంటా ఉంటామే. ఆయన ఇంటి దగ్గర కూర్చొని కార్యక్రమాలన్నీ సాఫీగా జరుగుతాయి, సాఫీగా అయిపోతుంటాయి. అంటే గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. ఆపిన తెలియక జనానికి కూడా ఏంటో అభివృద్ధి చేస్తాడు, ఏదో పొండలెక్కిస్తాడమని చెప్పి ప్రజలు కూడా ఓట్లు వేశారు. అలా జరగదు. ఇక నుంచి సాఫీగా జరుగుతుంది. ఒకసారి మోసపోయి ఉన్నారు కాబట్టి మేము ఇక దెబ్బతినకుండా. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు, రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీసీఆర్ బిల్డింగ్ ప్రారంభం కావడానికి మీ గురించి మీరు ఏం చెప్తారు? చాలా సంతోషకరమైన వార్త. పూర్తిగా ఇంకా డెవలప్ అయిపోతుందనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ట్యాంక్ చెప్దాం అనుకుంటున్నాం. మీరు అది ఇచ్చారు సార్ పొలం ఎకరం 3 కలిసి ఇచ్చాం సార్. ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనం ప్రారంభం మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా. ఈ పరిస్థితి ముందే రావాల్సింది కానీ ఆలస్యమైంది. ఈరోజు చాలా మన రాష్ట్రానికి మాకొకరికే కాదు, రైతుల కోరికే కాదు, రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానీకానికి ఈరోజు ఓ పండగ వాతావరణం ఇది. ఎందుకంటే ఇక్కడే కార్యాలయం ఏర్పాటు కావడం, ఇక్కడే కూర్చొని అధికారులందరూ కూడా పర్యవేక్షించడం, రాజధానిలో కూర్చొని. ఇంతకుముందు ఇక్కడ విజయవాడలో కూర్చుంటుంది కదా, అలా కాకుండా సిఆర్డీఏ ప్రాంతంలోనే ఆఫీసు మొదట అది రావాలి కదా. ఈరోజు అది అవుతున్నందుకు ఈ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఏపీసీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకున్నాయని మీరు అనుకుంటున్నారా? చాలా. ఎందుకంటే ఇక్కడే తిరిగాడతారు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా. ఈ పనులు ఇంకా వేగవంతమై ఈ సంక్రాంతికి ఒక కొలిక్కి వస్తాయనే ఆశాభావం మాకుంది. సార్, గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్ రెడ్డి ఆపేశారు. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు, రాష్ట్ర ప్రజలకు మీకు మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కావడం గురించి మీరు ఏం చెప్తారు? విధ్వంస పాలన అదంతాను. ఆ విధ్వంస పాలన నుంచి ఈరోజు మరీ అభివృద్ధి పాలనలోకి వచ్చి ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళు కౌలు లేకుండా కానీ, పంట మీద ఆదాయం లేకుండా కానీ,
ఒట్టిగా ఉండిపోయారు మా రైతులంతా కూడా. కానీ ఇవాళ కౌలు వస్తున్నాయి. నెక్స్ట్ అభివృద్ధి ఫలాలు కూడా భూముల ధరలు పెరిగి వాళ్ళకి అందుతున్నాయి అనేసి మా అందరికి అందుతున్నాయి అనమాట సార్ రైతులు. ఇప్పుడు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అంటే ఎలా అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు అలాగే రాజధాని అలాగే కట్టిన దాని గురించి? రాజధాని మంచి కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ ఇంకా ఇక్కడ అభివృద్ధి చెందాలి. ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇంకా ఇంకా కంపెనీలు కానీ కొన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని మా కోరిక. అంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారికి ఏం చెప్తారు అనుకుంటారు? ఇలా ఆపేశారు కదా, ఇలా రాజధాని లేకపోతే. జగన్ రెడ్డికి చెప్పేది ఏముంది, ఇది చూసి ఎలా ఉండాలో మసులుకోవాల. నువ్వు ఇప్పటికి కూడా మారలేదు. ఇప్పటికి 16 నెలలు అయింది ఉన్నావు. ఇప్పటికి కూడా రాజధాని మీద కావచ్చు, కంపెనీల మీద కావచ్చు, లేఖలు రాయడం కావచ్చు, ఏదో చెడగొట్టడానికే ఉన్నాడు. కానీ రాష్ట్రానికి విధ్వంసం ఇంకా ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుని హోదాలో కూడా చెడగొట్టడానికే చూస్తున్నాడు. హోదా లేదు కానీ ఆ హోదా కోసం ట్రై చేస్తున్నాడు. హోదా రాదు, ప్రజలు ఇవ్వలే. కానీ నాశనానికి, విధ్వంసానికి ఇప్పుడు కూడా ఉన్నాడు ప్రజెంట్. ఇప్పటికి కూడా ప్రారంభంపై మీ అభిప్రాయం? మా అభిప్రాయం మంచి ఆనందంగా ఉందండి. ఇది వచ్చినాక అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని, మాకు ముందుకెళ్తుందని సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇవన్నీ చేసి, నారాయణ గారు అంతా కూడా చేశారు. మంచి ఆనందంగా ఉంది. ఇప్పుడు అన్నీ కూడా పనులు మొదలైనవి. మంచి ఉత్సాహంగా ఉన్నాం. రైతులను కూడా ఎవరికేమి ఇబ్బందులు లేవు. అన్ని సంక్షేమ పథకాలు కూడా మాకు అందుతున్నాయి. నేను 2 ఎకరాలు ఇచ్చానండి పొలం భూమికి. మేము సంతోషంగా ఉన్నాను. సిఆర్డీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటే మీరు భావిస్తున్నారా? ఊపు అందుకుంటాయండి, అన్నీ అందుకుంటున్నాయి. రేపు నవంబర్కి కూడా ఇంకా 30,000 మంది జనాభా వస్తారని చెప్తున్నారు. అందులో అలాగనే వస్తున్నారు కూడా. పెద్ద పెద్ద షెడ్లు కూడా కట్టారు. ఆ షెడ్యూల్ నిండా జనం ఎప్పటికప్పుడు వచ్చి దిగుతున్నారు. హైటానిక్ టవర్లు కట్టడం కూడా మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి కూడా చూసి వస్తున్నాము. లోపల అన్ని పనులు కూడా బాగా జరుగుతున్నాయండి. అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్ రెడ్డి ఆపేశారు. 5 సంవత్సరాలు ఆగిపోయినాయండి. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు. రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీ సిఆర్డీ బిల్డింగ్ ప్రారంభం కావడాన్ని గురించి మీరు ఏం చెప్తారు? మేము సంతోషంగా ఉన్నామని. సిఆర్డీఏ కావటం ఇది మాకు సంతోషంగా ఉంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇంకా ఏ రైతులకి ఇబ్బంది ఉండదని మేము సంతోషంగా భావిస్తున్నాం. అంటే చంద్రబాబు గారికి, జగన్ గారికి మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. ఆయన చేసిన పనులకి మాకు ఆనందం. ఎన్ని జన్మలు ఎత్తున్నా కూడా మేము తీర్చుకోలేని రుణం అది. కాకపోతే జగనన్నయ్య గారు కొంచెం మధ్యలో కొంచెం ఈ పనులన్నీ ఆపడం వల్ల మాకు ఆందోళన పడ్డాము. కానీ తర్వాత ఆలోచన మారింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావడం వల్ల సంతోషంగా ఉన్నాం రైతులు అంతా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.